99 పైసలకే భూములు ఎట్లా ఇస్తారు, మీకు నచ్చిన వ్యక్తులకు దోచి పెట్టేయడమే కదా అన్నటువంటిది వైసీపీ వాదన. మరి ఇవ్వటం వలన ఉపాధి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, ఇవ్వటం వలన తప్పే ఉంది, నిరుద్యోగ సమస్య తీరుతుంది అని అంటున్నటువంటిది ప్రభుత్వం, టీడీపీ వాదన. మరి రహేజా అనేటటువంటి సంస్థకు, రియల్ ఎస్టేట్ సంస్థకు భూములు ఎట్లా ఇస్తారు అన్నటువంటిది, ఫ్రీగా ఎలా ఇస్తారంటే ఆ సంస్థ హైదరాబాదు ఇతర ప్రాంతాలలో ఆఫీసులు తయారు చేసింది, దానివలన లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది అనేటటువంటిది ప్రభుత్వం. మరి ఆ ప్రకారంగా చూస్తే ఏపీలో రియల్ ఎస్టేటు వాళ్ళు, అనేక సంస్థల వాళ్ళు అనేక లక్షలాది బిల్డింగ్లు కట్టి ఉన్నారు. మరి వాటిలో కొందరు కొనుక్కొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళకి భూములు ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా, ఈ రహేజా సంస్థకు ఫ్రీగా ఎందుకు ఇచ్చారు అన్నటువంటిది ప్రజలు అనుకుంటున్నటువంటిది. అట్లాగే వైసీపీ వారి ప్రశ్న, ఫ్రీగా ఇవ్వడం వలన ఏమైనా అద్దె లేకుండా ఇస్తున్నారా, లేకపోతే ఉట్టినిచ్చేస్తున్నారా అనేటటువంటిది వాదన. మరి ఈ విధంగా ఫ్రీగా వాళ్ళకి ఎందుకు ఇవ్వడము, మరి ఇది దోచిపెట్టేయడమే కదా, రహేజా అంటే అంత ప్రేమ ఎందుకని అని ఇప్పుడు వైసీపీ వాదన, ప్రజలు కూడా అంటున్నటువంటిది. నమస్తే.